అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నిజంగా నవ్వడం అనేది ఒక గొప్ప వరం. అది అంత సులువుగా వచ్చేటటువంటిది కూడా కాదు. జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సమస్యల్ని ఏ రకంగా మనం తీసుకోవాలో తెలుసుకోగలిగి మంచి మిత్రులను సంపాదించుకుంటూ అన్నిటినీ ఆస్వాదించగలిగేటటువంటి స్థాయికి రాగలిగి ప్రకృతిని ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితికి మనిషి రాగలిగితే నవ్వడం అనేది సాధ్యపడుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అనేది కష్టమే, కానీ మనిషి తలుచుకుంటే, సాధన చేస్తే, ప్రయత్నం చేస్తే అదేమి పెద్ద కష్టమైనది కూడా కాదు. అయితే మనం ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో మనిషి ఉంటే మనం ఎప్పుడు నవ్వగలుగుతాం అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనిషి స్థితప్రజ్ఞత కలిగి ఉండటం అనేది అలవాటు చేసుకోగలగాలి. స్థితప్రజ్ఞత అంటే మంచి చెడుల్ని రెండింటినీ ఒకేలా తీసుకోగలగటం, ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే స్థితిలో మనం ఉండగలగటం. అంటే ఏదైనా ఒక మంచి సంఘటన జరిగితే విపరీతమైనటువంటి ఆనందానికి గురైపోకుండా, బాధాకరమైనటువంటి విషయం జరిగినప్పుడు నువ్వు ఆశించింది జరగనప్పుడు కూడా అదే స్థాయిలో తీసుకోగలగటం, ఇది స్థితప్రజ్ఞత. అంటే నీ మీద నీకు నియంత్రణ రావటం, నీ భావోద్వేగాలను నువ్వు నియంత్రించుకోగలగటం. అంటే ₹1,00,000 ఈరోజు నీకు కలిసి వచ్చేసినా విపరీతంగా ఆనందపడిపోవు. ₹1,00,000 ఏ కారణం చేతనన్నా నీ దగ్గర నష్టం వచ్చినా సరే పెద్దగా దాన్ని పట్టించుకునేటువంటి స్థితి. ఇది సాధన చేయడం ద్వారా సాధ్యం అవుతుంది, నిరంతరం ప్రయత్నం చేయడం ద్వారా సాధ్యం అవుతుంది. కానీ అసాధ్యమైతే మాత్రం ఎట్టి పరిస్థితులను కాదు. అంటే ఎలా సాధ్యం? మనం నిరంతరం ఒక చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని వ్యాయామాలు చేస్తూ, ధ్యానం చేస్తూ నియంత్రణ చేసుకోగలగడం అనేది నువ్వు సాధించగలగాలి. నవ్వడం అంటే కేవలం మొహంలో నవ్వు చూపించడం కాదు, మనసులో ప్రశాంతత సాధించగలగటం, మనసులో ఉన్నటువంటి అలజడల్ని నియంత్రించుకోగలగటం, సమన్వయపరుచుకోగలగటం అనేటువంటి ప్రక్రియకి మనం సిద్ధపడాలి. సో ధ్యానం చేసి నీ మీద నీకు నియంత్రణ తెచ్చుకోవటం, నీ శ్వాస మీద నీకు నియంత్రణ తెచ్చుకోవటం, శారీరకమైనటువంటి వ్యాయామం చేయడం ద్వారా నీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడు, నవ్వగలుగుతాడు. అది మానసికమైనటువంటి ఆరోగ్యము, శారీరకపరమైనటువంటి ఆరోగ్యం. సో వ్యాయామం, ధ్యానం దీనికి చాలా చక్కటి ఉపయోగపడేటువంటి అంశాలు. సానుకూలమైనటువంటి దృక్పథం, పాజిటివ్గా ఆలోచించుకునేటువంటి దృక్పథం. ఏంటి సమస్య వచ్చిందా? ఓకే, ఈ సమస్యను నేను పరిష్కరించుకోగలను, మామూలు స్థితికి వస్తుంది, దాటేస్తాం దీన్ని అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి దృక్పథం. నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది, దీనికి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఇటువంటి సమస్యలు చాలానే నేను గతంలో తీర్చుకోగలిగాను, మళ్ళీ సాధారణ స్థితికి రాగలిగాను అనేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం మనిషి అలవాటు చేసుకోవాలి. అలాగే గాఢమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మనకి పెద్ద సమస్యలే ఉంటాయి, ఆర్థికపరమైన సమస్యలు, లేదా కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇటువంటి సమస్యలు ఉంటాయి. వాటిని తేలిగ్గా తీసుకోగలగడం అలవాటు చేసుకోగలగాలి. తేలిగ్గా తీసుకోవడం అంటే నెగ్లెక్ట్ చేయమని కాదు. ఇప్పుడు ఇదేమి నేనేమి గట్టిగా అనేసుకున్నా సరే ఈ సమస్య ఇప్పుడు పరిష్కారం కాదు కదా అనేటువంటి స్థితికి రాగలగాలి. ప్రయత్నిద్దాం, సమయం తీసుకుందాం, ఖచ్చితంగా పరిష్కారం చేసుకోగలుగుతాం అనేటువంటి ఆ విధంగా తీసుకోవాలి. నెగ్లెక్ట్ చేయటం అని కాకుండా తేలిగ్గా తీసుకోగలగటం, ఆ సమస్యని పరిష్కరించుకోగలను అని భావించేటటువంటి స్థితికి మనిషి రాగలిగినప్పుడు ఖచ్చితంగా నవ్వుతూ ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. మంచి మనుషులతో కలిసిమెలిసి ఉండటం. ప్రస్తుత సమాజంలో చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది. మనం ఏది చేస్తున్నా దాంట్లో తప్పుపట్టే వాళ్ళు ఉంటారు, ఏది చేస్తున్నా విమర్శించే వాళ్ళు ఉంటారు, లేదా నీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసే వాళ్ళు ఉంటారు, నిన్ను అవహేళన చేసే వాళ్ళు ఉంటారు, నీకు అంత సినిమా లేదనేటువంటి వాళ్ళు, సీన్ లేదనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది. కాబట్టి మనం చాలా పాజిటివ్గా ఉండడం అనేది ఆలోచించుకోవడంతో పాటు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు
ఈ పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళతో మన యొక్క సావాసం చేయడం అనేది నేర్చుకోగలగాలి. అంటే మంచి వ్యక్తులతో కలిసిమెలిసి తిరగటం, నువ్వు చేసేటటువంటి పనులే కాకుండా ఎవరైనా ఎదుటి వ్యక్తి ఒక మంచి చేస్తూ ఉంటే ఆ మంచికి నువ్వు అండగా నిలబడగలగడం, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, ఇటువంటిది మనం చేయగలగాలి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనిషి దగ్గరగా ఉండాలి దేవుడికి. నీ ఏ మతమైనా అవ్వచ్చు, ఏ మతమైనప్పటికీ కూడా దేవుడికి దగ్గరగా ఉండేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోగలగాలి. ఒక నమ్మకం అనేది మనం ఉంచాలి ఎవరో ఒకరి మీద, లేకపోతే మనం ధైర్యం రాదు మనకి ఏదైనా చేసేటప్పుడు. ఆ దైవం మనకు సహకరిస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకునేటువంటి దాన్ని మనం గుర్తించగలగాలి. సో అలా చేయగలిగినప్పుడు మనం ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ భూమి మీద అసలు సమస్య లేనటువంటి మనిషి అంటే ఎవడో ఉండడు. ఎవరి స్థాయికి తగ్గట్టు సమస్యలు వాళ్ళకు ఉంటాయి. డబ్బు ఉన్నవాడికి ఉంటుంది, బలగం ఉన్నవాడికి ఉంటుంది, డబ్బు లేని నిరుపేదకే ఉంటుంది. ఎవరికైనా సరే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి సమస్యలు అనేవి ఉంటాయి. కానీ ఎవరైనా ఒక మనిషి ప్రశాంతంగా నీకు కనిపిస్తున్నాడు అని అంటే, నవ్వుతూ ఉంటున్నాడు అని అంటే, తన జీవితం మీద తనకు ఒక క్లారిటీ ఉందని అర్థం. ఏది శాశ్వతం కాదని ఆ మనిషి తెలుసుకున్నాడని అర్థం. లేదా తన మీద తనకి పూర్తి విశ్వాసం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి. ఈ సమస్య నేను పరిష్కరించుకోగలను, నేను కంగారు పడిపోయి నిరాశపడిపోయి కాలు తొక్కేసుకుంటే మాత్రం ఈ సమస్య ఏం పరిష్కారం కాదు. కొన్ని నా నియంత్రణలో ఉంటాయి, కొన్ని నా నియంత్రణలో ఉండవు. నా నియంత్రణలో ఉన్నదాన్ని నేను ఎంతవరకు నియంత్రించుకోగలుగుతున్నాను, ఎంతవరకు పెర్ఫెక్ట్గా ఉన్నాను, ఎంతవరకు నా ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటున్నాను అన్న దాని మీద దృష్టి పెట్టి ఉన్నటువంటి వ్యక్తులు ప్రశాంతంగా కనిపిస్తారు. సమస్యలు లేని వాళ్ళని కాదు, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది మనం తెలుసుకోగలగాలి. నిజంగా నవ్వడం మనం కంటిన్యూగా చేయాలి అంటే ఒక ఆత్మ పరిశీలన అనేది చేసుకోండి. మిమ్మల్ని మీరు చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటి వాస్తవం అనేది. ఆ వాస్తవాన్ని అంగీకరించండి. ఏది మంచి అయినా చెడైనా, ఎందుకంటే దాని నుంచి మనం తప్పించుకోలేం. ఆ నిజం నుంచి మనం తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు. ఆ వాస్తవాన్ని మీరు అంగీకరించండి. నువ్వేమైనా మార్చుకోవాలంటే మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. అక్కడ మనం ఏ రకంగా ఉండాలో, ఏ రకంగా మాట్లాడాలో, ఏ రకంగా ప్రవర్తించాలో అలా చేయాల్సిందే. ఆ వాస్తవంలో మన మనిషి బ్రతకగలిగినప్పుడు, ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నవ్వగలుగుతాం. అలాగే విపరీతమైనటువంటి నిన్ను నువ్వు విమర్శించుకునేటువంటి లక్షణం ఏదైనా ఉంటే దాన్ని తగ్గించు. మనం చేసేది ఏంటంటే ఏదైనా చిన్న పొరపాటు చేస్తాం, తప్పు చేస్తాం, తెలుసో తెలియకో, దాన్ని అదే పనిగా నేను ఎదవనే, నేను పనికిమాలిన, నేను ఎలా చేసి ఉండకూడదు, ఇలా చేశాను కాబట్టి ఈ సమస్యలు వచ్చినాయి, ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని నమ్మాను, ఇటువంటి పదే 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 విమర్శించుకోవటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఆత్మ పరిశీలన చేసుకొని ఏం పొరపాట్లు చేశాను, ఏం తప్పులు చేశాను, ఇక భవిష్యత్తులో ఆ పొరపాట్లు ఆ తప్పులు చేయకుండా ఉంటే చాలు అనేటువంటి ధోరణికి రావాలి. నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి ఏం కావాలో చెయ్యి. నీకు నచ్చిన పని చెయ్యి, నచ్చిన మ్యూజిక్ విను, నచ్చిన సినిమాకి వెళ్ళు, నచ్చిన స్నేహితులతో కలిసి తిరుగు. ఇది మనం ఈ నవ్వుని మనం నిరంతరం కొనసాగించాలంటే మనం చేయాల్సినటువంటి పనులు. కాబట్టి మీరు కూడా గంభీరంగా ఉండడం మనిషికి అవసరమే, తప్పేం లేదు. కానీ అదే పనిగా సీరియస్గా ఉన్నా కూడా ఎవరు కూడా నిన్ను హర్షించరు, ఎవరు నీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయరు, నీతో స్నేహం చేసేటటువంటి ప్రయత్నం చేయరు. ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో, జీవితం మీద క్లారిటీ తెచ్చుకో. ఏదైతే బలంగా నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని ఎలా తీసుకోవాలో, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో, లైట్గా తీసుకో. ఆ సమస్య కూడా పరిష్కరించుకోగలను, కొంచెం సమయం పడుతుంది అనేటువంటి ఆలోచన ద్వారా నువ్వు జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు చాలా కష్టం అనుకున్నది, చాలా సమస్య అనుకున్నది, ఇబ్బంది అవుతుంది అనుకున్నది అన్నీ కూడా ఈరోజు పరిష్కారం అయ్యే ఉంటాయి. దానికి కొంచెం సమయం పట్టి ఉంటుంది. నీ ప్రయత్నం గట్టిగా ప్రయత్నించినటువంటి ప్రయత్నమై ఉండొచ్చు, లేదా నీ కుటుంబం లేదా నీ మిత్రులు స్నేహితులు ఆ రోజు సహకరించినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం దైవం కూడా నీకు అనుకూలంగా ఉండి ఉంటుంది. ఈరోజు ప్రశాంతంగా వచ్చేసాం, మళ్ళీ ఈరోజు ఏదో కొత్త సమస్య వచ్చింది, అది కూడా పరిష్కారం అవుతుంది. అంతేగాని అనవసరమైనటువంటి టెన్షన్లు పెట్టుకొని నిరాశకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేయకూడనటువంటి పనులు చేసేసుకొని కుటుంబాన్ని అనాథాలు చేసేసేటటువంటి పరిస్థితి రావటం, నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేయటం, ఇవన్నీ కూడా మనం చేయకూడదు. సో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించి, నేను చెప్పినంత సులువేం కాదు. నవ్వుతూ ఎప్పుడూ ఉండటం, ప్రశాంతంగా ఎప్పుడూ ఉండటం అన్నది సులువైనటువంటి విషయం ఏం కాదు. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, మనిషికి బాధ కలుగుతుంది, కోపం కలుగుతుంది. కానీ ఆ బాధని, కోపాన్ని, వాటిని ఎలా నేను తీసుకుంటున్నాను, ఎలా బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నాను, ప్రదర్శిస్తున్నాను అన్నది చెక్ చేసుకో.
అది లిమిట్ దాటుతున్నప్పుడు కంట్రోల్ చేసుకో. అలా గనక మనం చేయగలిగితే, నువ్వు నిజంగా ఏదైనా కోపం వచ్చి ఆవిడ మీద అరిస్తే పరిష్కారం అయిపోతుందా సమస్య? కాదు కదా. ఇంకొక బంధాన్ని దూరం చేసుకున్న వాళ్ళు అవుతాం. అనవసరంగా ఎమోషన్స్ బయటపడడం వల్ల నీ వ్యక్తిత్వం కూడా బ్యాడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం సాధించేది ఏమి ఉండదు. అందుకని ప్రశాంతత అనేది అలవాటు చేసుకోండి. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనిషి నిబ్బరంగా నిలబడగలటం అనేది నేర్చుకోండి. గంభీరంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఎవరికి హాని తలపెట్టేటటువంటి విధంగా కూడా కాకుండా నీతిగా నిజాయితీగా బ్రతకడం అనేది మనం అలవాటు చేసుకోగలిగితే, కష్టపడి బ్రతకడం అలవాటు చేసుకోగలిగితే మానసిక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మనిషికి ఆత్మనిర్ణీతి ఉంటుంది. ఏదన్నా తప్పు చేస్తే గిల్టీ ఉంటుంది. తప్పు చేశాను, ఇది పొరపాటు చేశాను, చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థితి లేకుండా చూసుకోండి. ఏది చేసినా మంచిగా ఉండేలా చూసుకోండి. మంచి ఆలోచనలు, మంచి మిత్రులు, మంచి పనులు ఇవన్నీ కూడా నేను నిలబెడతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేటటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటారని, స్థితప్రజ్ఞతతో ఉండేటటువంటి క్వాలిటీని మనం పెంపొందించుకోవాలని చెప్పి ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.